ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రియమైన ఆత్మీయ బంధువులందరూ కూడా హృదయపూర్వక నమస్కారములతో, ఆత్మబంధువులారా, మనం మన జీవితాల్లో చాలా తెలుసో తెలియకో చాలా పెద్ద తప్పులు చేస్తూ ఉంటాం. అది మనకి ఏదైనా అనారోగ్యం జరిగినప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్కి మనం చెప్పవలసినవి సరిగ్గా చెప్పకపోవటం, మనం ఉన్న అలవాట్లు చెప్పకపోవటం, కరెక్ట్గా మనం తీసుకున్న ఆహార నియమాలు కానీ అవి కానీ చెప్పకపోవటం కొన్ని జరుగుతూ ఉంటాయి. అలాగే డాక్టర్స్ కూడా అందరూ ఎంతోమంది వస్తారు కాబట్టి వాళ్ళు కూడా అడగలేరు సమయానికి. ఏదేమైనప్పుడు కూడా మనం ఒక్కలాగా ఉంటాం, వాళ్ళకి డాక్టర్లకు ఎంతోమంది ఉంటారు కాబట్టి వాళ్ళని కాకుండా మన దృష్టిలో మన యొక్క దృష్టిని మన అనుభవాల్ని మనం చెప్తే ఏమవుతుందంటే డాక్టర్ గారు మనకి ఏవైతే రాశారో ఆ మెడిసిన్స్ కంప్లీట్ కోర్సు చేయాలని ఉంటుంది. కంప్లీట్ అసలు ట్యాబ్లెట్లు వాడటం అనేది అందులో ఏంటంటే పాయిజన్ ఉంటుంది కాబట్టి అది తొందరగా రికవర్ అవుతూ ఉంటుంది. అది మెడిసిన్ ఎందుకంటే కిల్ చేసేది, రోగాల్ని కిల్ చేసి పాయిజన్ అనమాట. ప్రాణహాని కాదు. ఎక్కువగా తీసుకుంటే ఇప్పుడు చూసారా, ఎవరైనా ఒక స్లీపింగ్ ట్యాబ్లెట్స్, నాగా ట్యాబ్లెట్స్, అలాగే మత్తు కానీ ఇది కానీ నీరసం కానీ మొత్తం నరాలు చచ్చిపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. అటువంటి జరగకుండా ఉండాలంటే మనం ఏం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మనం ఏం చేస్తే మన యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది, మనం ఆహార నియమాలు పాటించాలి, ఇటువంటివన్నీ మనం కూలంకుషంగా ఎవరో చెప్పక్కర్లేదు. మన యొక్క ఆహారానికి మనకి ఎటువంటి పరిస్థితుల్లో మన ఒంట్లో రుగ్మతులు ఏర్పడుతున్నాయి అవన్నీ గమనిస్తే సరిపోతుంది. వాతావరణం బట్టి వస్తాయి, తినే ఆహారాన్ని బట్టి వస్తాయి. అలాగే ఏదైనా మనసు బాగోపోయినా, లేకపోతే ఇంకోటి ఏదైనా ఇంట్లో కీచులాట్లైనా ఇంకోటి పరి విధాలుగా వస్తూ ఉంటాయి రుగ్మతులు అనేవి. మంచి జరగడం అనేది లేట్ అవుతుందేమో కానీ చెడు అనేది ఇది అంటారు కదా, సామెత ఉంది, మంచి గుమ్మం దాటి లోపల చెడు ఊరంతా తిరిగి వచ్చేస్తుందని, ప్రపంచాన్ని చుట్టేస్తుంటారు. అలాగా మన యొక్క జాగ్రత్తలు మన చేతిలోనే ఉన్నాయి. మన యొక్క నమ్మకం, మన యొక్క విశ్వాసాన్ని, మనం ఏదైతే ఒక తెలియని ఒక సర్వస్యాన్ని విశ్వాన్ని నడిపిస్తున్న శక్తి ఉందో ఆ శక్తిని మనం త్రికరణ శుద్ధిగా విశ్వాసంతో ప్రార్థిస్తూ మన యొక్క నియమాలను మనం పాటిస్తూ ఉంటే ఖచ్చితంగా ఆరోగ్యం నియంత్రణ జరుగుతుంది. అలాగే మనం చెప్పిన తర్వాత డాక్టర్ ఏదైతే రాసిచ్చారో అందులో కొద్దిగా వేసుకోవడం, మళ్ళీ సగం మానేయటం. అలాగే ఎప్పుడైతే మెడిసిన్ చేసుకున్నప్పుడు కానీ జ్వరం వేసుకునేటప్పుడు తగ్గ ఆహారము దానికి తగ్గట్టుగా ఉండాలి. అలా కాకుండా ఏదేదో వేసేసి కొంచెం వేసుకొని కొద్దిగా నీళ్ళు కూడా ఎక్కువ తాగుతూ ఉండాలి. నీళ్ళు కూడా తాగరు చాలామంది. నా అనుభవపూర్వకంగా చెబుతున్నాను, నేను ప్రత్యక్షంగా చూసింది నా అనుభవపూర్వకంగా చెబుతున్నాను. అలాగే మన పూర్వీకులు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకి సమయపాలన ఉండేది, డిసిప్లిన్ ఉండేది. కరెక్ట్గా సమయానికి లేవటం, సరైన సమయానికి నిద్రపోవటం, సరైన సమయానికి భోజనాలు చేయటం, ఇటువంటివన్నీ చేస్తూ ఉండేవారు. అంతేకాకుండా అప్పుడు కలుషితం కూడా ఉండేది కాదు. అందుకని ఇప్పుడు మన ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలంటే మనకు డాక్టర్ ఏ విధంగా ఇచ్చారో ఏంటి అనేది మనం చేసినప్పుడు మనకు ఆకలి ఇట్లేదని ఆహారం మానేస్తాం. అలాగే భోజనం చెయ్యం. ట్యాబ్లెట్లు మాత్రం తగ్గిపోవాలని ట్యాబ్లెట్లు వేసేసుకుంటాం. అప్పుడు ఏమవుతుందంటే ట్యాబ్లెట్ల యొక్క పవరు మన ఒంట్లోకి బాగా హెవీ అయిపోయి బాగా నీరసం వచ్చేసి నరాలు చచ్చిపడిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం దానికి తగ్గట్టుగా పళ్ళ రసాలు కానీ, పళ్ళు కానీ, అలాగే ఆహారం కానీ ఆకలి వేసినా వేయకపోయినా భుజిస్తూ ఉండాలి. అలా భుజిస్తూ ఉంటే ఏమవుతుందంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం తీసుకున్న మందులకి అది ఆహారం అది నియంత్రిస్తుంటుంది అనమాట. ఆయన నియంత్రించడం వల్ల ఏమవుతుందంటే రోగ నిర్ధారణ ఏదైతే ఉందో రోగాలు ఏదైతున్నా అవన్నీ తొందరగా తగ్గుముఖం పడతాయి. ఒకవేళ వేసుకుని తగ్గుముఖం పట్టినా కూడా ఈ సరైన ఆహారం లేకపోవడం వల్ల నీరసం వచ్చేయటం, మళ్ళీ తర్వాత సైడ్ ఎఫెక్ట్లు రావటం, ఇంకా రకరకాలుగా ఏవో పెరుగుతూ ఉంటాయి. అందుకని మనం ఇది దృష్టిలో పెట్టుకొని మనం చాలా జాగ్రత్తగా కూలంకుషగా ఇచ్చిన ట్యాబ్లెట్లని ఒకవేళ విశ్వాసంగా ఉండి తగ్గ ఆహార నియమాలు ఇంట్లో ఉన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
అలా కాకుండా విశ్వాసం లేనప్పుడు మందులు వేసుకోవాలి తొందరగానే బాగా ఇబ్బంది పడుతున్నాను అనుకుంటే బయట మందులు వాడుతూ దానికి సరైన నియమాలు పాటించి సరైన ఆహారం కూడా తీసుకోవాలి. ఏ ఆహారం అన్నం అనే కాదు, మనకి ఒంటికి దేహానికి శక్తినిచ్చే ఆహారం ఏదైనా తీసుకొని తదనుగుణంగా మనమందరం కూడా ఆరోగ్యవంతులమై మన జీవితాన్ని మన భగవంతుడిచ్చిన ఆయుష్ ఉన్నంత వరకు మనకు ఆయురారోగ్యాలతో జీవించి సుఖసంతులతో తొలతూగాలని మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళు నేను ఒకడుగా సాయి పాదదశుడు చెరకను నాగరం కృష్ణ. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.